నమస్తే వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు జూన్ 27వ తేదీ శుక్రవారం రోజు మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 10వ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ PRVCS రాజు మరియు డైరెక్టర్ మనస్వామి శ్రీనివాసరావు, అదేవిధంగా సోమలింగ గౌడ్, బ్రాంచ్ మేనేజర్ రాజ్కుమార్, బ్యాంక్ బృందం వారు మరియు కొండాపూర్ మండల్ మల్కాపూర్ స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు మరియు బ్యాంకు వినియోగదారులు, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు మాట్లాడుతూ బ్యాంకు వారు కస్టమర్లకు చేస్తున్న సేవ, అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగింది. అయితే బ్యాంకు కస్టమర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం. సరే, సర్వీస్ బాగుంటే మిమ్మల్ని దేవుళ్ళు అంటాం సార్, సర్వీస్ బాగాలేకపోతే ఏమో అని కూడా అంటాం సార్. అంటే బ్యాంకుకు వచ్చినటువంటి కస్టమర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అనేటివి చేస్తూ ఉంటే, అరే మన బ్యాంకు సిటిజన్ బ్యాంకుకు పోతే ఆదివారం రోజు కూడా మాకు డబ్బులు అక్కడ తీసుకోవడానికి ఏటీఎం పోతాం సార్, డబ్బులు రావడం లేదు. అప్పుడు మానసికంగా కొంచెం విసుగుంటాం సార్. మానసికంగా ఏమైతే అరే ఏటీఎం పెట్టి ఎప్పుడు డబ్బులు లేవు అంటే మీరు సండే రోజు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఒక రకంగా వేరే బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు గొప్పవాళ్ళే. ఎందుకంటే అతను వసంతం వంటి వాడైతే కోయిలలు ఎందుకు రావు, మట్టిలో అతను విత్తనంలా ఉంటే తొలకరి ఎందుకు పలకరించదు. మంచికి మన ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మారు పేరు అయితే లోకమంతా మీ చుట్టూ కదా. అంటే మీరు అందించే సేవలు కనుక బాగుగా ఉంటే మీరు ఎవరిని పిలవకపోయినా పిలిచిన బయట పబ్లిక్ టాక్ ఉంటుంది. మేము చెప్తూ ఉంటాం ఏమని, వేరే బ్యాంకులు సండే రోజు బంద్ ఉంటాయి, మీకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు 1 గంట వరకు ఇక్కడ మీరు డ్రా చేసుకోవడానికి వీలవుతుంది అని నేను చాలా మందికి ఇంచుమించు ఒక 100 మంది చెప్పాను సార్, 100 మందికి చెప్పాను. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులు ఇద్దరు అడిగారు, అంటే మాకు కూడా బెనిఫిట్స్ ఉండాలి సార్, మీరు సర్వీస్ చేసి దీన్ని 12% గ్రోత్ సాధించేది అని మన పెద్దలు చెప్పేది ఇంతకు. అది సంతోషించవచ్చు. ఎందుకంటే గ్రోత్ అనేది 2%, 3% ఇప్పుడు ప్రపంచ దేశాలను చూసినప్పుడు మన ఇండియా కూడా 6%, 8% గ్రోత్ అనేది ఉంది. మరి 12% గ్రోత్ అంటే వాళ్ళు చాలా కష్టపడుతుంది. ఆ కష్టపడితేనే కష్టే పని. ఎవరికైనా తెలియదు ఏమున్నది, కృషి ఉంటే అది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవు. అది పాట ఎన్టీ రామారావుతో ఎవరితో తెలియదు కానీ ఆ పాటలో ఉన్న అర్థం కూడా అది మీకే వర్తిస్తుంది సార్. అంటే మీరు 28 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకును నడుపుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిగా 28 సంవత్సరాలు మేము సర్వీస్ చేసి గవర్నమెంట్ జాబ్ చేసి ఒక బంగారు ఉంగరంలో కూడా పెట్టుకోలేము అంటే ఆర్థిక పరిస్థితి అనేది అందరికి సంసారాలు చేయరావు. మన భాషలో చెప్పాలంటే పొదుపు చేసుకోవాలి, ఖర్చు ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు డైరెక్టర్లు ఉంటారు, మనం వెళ్ళిన తర్వాత అక్కడ యాన్యువల్ డేనో ఏదో ప్రోగ్రామ్ రోజు పెద్దలందరూ కూర్చొని ఈ బ్యాంకుని ఇంకా ఎట్లా డెవలప్ చేస్తాం, మనము లాభాలు ఆర్జించాలంటే కస్టమర్కు ఏ విధంగా మనం కూడా బెనిఫిట్ చేయాలి. ఇప్పుడు 2000 మంది మెంబర్స్ ఉన్నారు, ఇంకొక 4000 మంది మెంబర్స్ పెంచుకోవాలి. 800 కోట్లు ఉంది, దాన్ని 1200 కోట్లు చేసుకోవాలి. ఓవర్డ్యూ గురించి కానీ మిగతా విషయాలు పెద్దలు చాలా విషయాలు. ఆ బ్యాంకులో ఉన్నటువంటి టర్మ్ అనేది ఆ పదాలు సామాన్యమైనటువంటి మానవులకు తొందరగా అర్థం కావు. ఎందుకంటే ఆ బ్యాంకు డిపార్ట్మెంట్ కాబట్టి మీ పదాలు మాకు తొందరగా అర్థం కావు సార్. 1-2 సార్లు చెప్పినాక మేము అర్థం చేసుకుంటాం. అది మామూలుగా ఏ డిపార్ట్మెంట్లో అయినా కావచ్చు. కాబట్టి మీ సేవలు అనేవి మీరు బ్యాంకింగ్ నడుపుతున్నటువంటి కూడా వ్యవస్థను తీసుకుంటే దేశం లోపల ఏది 90వ దశకం లోపల రోజు నిరుద్యోగం పెరుగుతుంటే ఆ నిరుద్యోగులు రోడ్ల మీద చదువుకొని 4 MAలు MPలు చేసి తిరుగుతుంటే ఉద్యోగాలు ఇస్తుంది. బ్యాంకింగ్ రంగం ఒకటే కాదు, వేరే రంగాలు కూడా ఇస్తుంది. ఇక్కడ సందర్భం వీళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్ రంగం లోపల లక్షల మంది పనిచేస్తుంది. మరి అప్పుడు బ్యాంకింగ్ రంగం లోపల లక్షల మంది పనిచేస్తున్నారు. 90వ దశకం లోపల రైట్ ఇప్పుడు బ్యాంకులు మీరు అన్నారు సార్, ఇక్కడ మాకు ఎందుకు ఎక్కువ డెవలప్మెంట్ కావడం లేదు అని ఒక మాట అడిగారు. అంటే ఇక్కడ ఏముందంటే కాంపిటీషన్